అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ఈ వీడియోలో మళ్ళీ కూడా శమన్ షా తేజిత శ్రీ పేరెంట్స్ రెండవ రోజు కూడా మజ్జిగ తెచ్చి పిల్లలందరికీ పంచుతున్నారు. ఇది సెకండ్ డే అండి. సెకండ్ డే కూడా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. దగ్గర దగ్గర 200 ప్యాకెట్స్ అయితే సేమ్ తెచ్చారు. ముందుగానే ఆర్డర్ ఇచ్చారంట కాబట్టి 200 ప్యాకెట్స్ కూడా సేమ్ అలా దొరికాయి. పిల్లలందరికీ మధ్యాహ్నం వచ్చి ఈ విధంగా ఇచ్చారనమాట. ఇది నిన్నటి వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాము. చూడండి, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా మజ్జిగ ప్యాకెట్స్ వెళ్ళి కూర్చొని అందరూ కూడా కలిసి తీసుకొని తాగారు. పిల్లలందరికీ తెచ్చారండి, టీచర్లకు తెచ్చారు. టీచర్స్కి ఇంకా ఐస్ క్రీము ప్లస్ బటర్ మిల్క్ కూడా తెచ్చారు. పిల్లలందరూ కూల్గా చల్లగా ఈ విధంగా తీసుకుంటే వాళ్ళకు ఫేసుల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలైతే ఈ విధంగా అందరూ కూడా తీసుకొని మజ్జిగ అయితే ఎంజాయ్ చేశారండి. మన లోకల్లో ఎవరు కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఏది చేయలేదు. ఫస్ట్ టైం అండి. స్కూల్లో పేరెంట్సే పిల్లలందరికీ కూడా ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అయింది. సార్కి, మేడంకి, పిల్లలకి, వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున థ్యాంక్స్ అండి. చాలా బాగా 2 days ఇచ్చారు. వాటర్ మెలన్ కూడా ఇచ్చారు. ఆ వీడియో కూడా ఉంది, మీ ముందుకైతే తీసుకొస్తాను. పిల్లలందరికీ వాటర్ మెలన్ కూడా తెచ్చి ఇచ్చారు. అది కూడా వీడియో రెడీగా ఉంది. అది కూడా మేము త్వరగానే మీ ముందరికైతే తీసుకొస్తాను. ఈ విధంగా 2 days పిల్లలందరికీ కూడా 200 400 ప్యాకెట్లు బటర్ మిల్క్ అయితే 2 days కంటిన్యూగా తెచ్చిచ్చారండి. నాకైతే మన లోకల్లో ఈ విధంగా ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనలో కూడా ఈ విధంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా అని అనేసి అయితే అనిపించింది. పాఠశాల తరఫున సార్కి, మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను అనుకుంటున్నాను ఇది సాటర్డే అయి ఉంటుంది. అప్పటికి హాఫ్ డే స్కూల్ లేదు, ఫుల్ డే స్కూలే ఉంది. సాటర్డే వాళ్ళు ఈ విధంగా అందరికీ తెచ్చిచ్చారనమాట. ఆ రోజు ఫ్రైడే అనుకుంటాను. ఈ విధంగా అందరికీ కూడా తెచ్చిచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమందరం కూడా. టీచర్స్ అందరూ కూడా అక్కడ ఉండి డిస్ట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళు, నేను కలిపి అందరం కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. మనలో కూడా ఇలాంటి వారు ఉంటే చాలా బాగుంటుంది. స్టార్ట్ చేశారు వీళ్ళు. పిల్లలంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. అందరికీ సాయిరామ్ చెప్పి మజ్జిగ ప్యాకెట్స్ అన్నీ కూడా పిల్లలంతా కూడా పిల్లలతోనే తీసుకున్నారు. ఆ సారు మేడం పిల్లలేనండి, వాళ్ళిద్దరు కూడా 5th ఒకరు 4th ఒకరు చదువుతున్నారు. వాళ్ళ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అదే అండి ఈ వీడియో అన్నమాట. ఎప్పుడైనా ఒకరికి మనం ఏదైనా ఇస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. సో అలాంటి ఆనందాన్ని వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సారు మేడం కూడా. అది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పిల్లలు కూడా ఈ విధంగా పంచుతూ ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ వాళ్ళ చేతుల్లో ఇస్తూ ఉంటే వాళ్ళు పక్క సిగ్గుపడుతూ ఇస్తున్నారు అనమాట. ఆ అబ్బాయి అయితే శమన్ షా ఎక్కడికో మధ్యలో వెళ్ళిపోయాడు. వాడికి ఇవ్వడం కొంచెం షైగా ఉంటే తేజిత శ్రీ అయితే అలా కంటిన్యూగా ఇస్తానే ఉంది. పిల్లలందరికీ కూడా చాలా బాగా అనిపించిందండి. వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్లో వాళ్ళు ఈ విధంగా ఇవ్వడం అంటే బాగా ఉంది. చాలా బాగుందండి నా మనసుకి. మీకు ఎలా ఉందో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా ఇవ్వడం అది పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఇలా చూపిస్తున్నారనమాట. మజ్జిగ ప్యాకెట్స్ అన్నీ కూడా చూపించి ఒక్కసారిగా అందరూ కలిసి తాగారు.
చాలా చాలా బాగుందండి ఈ వీడియో అయితే. అందరూ పైన చూడండి గ్రీన్ షేడ్ వేసాము, కొంచెమే 90% ఎండ నుంచి బాగా ఉంది, చల్లగా ఉంటుంది, కొంచెం వేడిగాలు అయితే ఉంటుంది కూర్చోవడానికి. మధ్యలో తిరుగుతూ ఉన్న కాళ్ళన్నీ కాలుతూ ఉంటాయండి, అందుకనేసి ఈ విధంగా వేసాం. ప్రతి సమ్మర్లో ఈ విధంగా పైన గ్రీన్ షీట్ అయితే వేస్తాము. స్కూల్కి హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ ఇదే షీట్ని ఈ విధంగా నర్సరీలో ఉండే పట్టు అనమాట. చాలా బాగుంటుంది కూడాను. ఈ విధంగా ఇదైతే కొంచెం వడదెబ్బ నుంచి పిల్లలకి బాగుంటుందనే అభిప్రాయంతో ఈ విధంగా వేస్తున్నాము. చాలా రోజుల నుంచి ఈ విధంగా కంటిన్యూగా వేస్తూ ఉన్నాము. సమ్మర్ రాగానే మళ్ళీ తీసేసి దాన్ని భద్రపరిచి నెక్స్ట్ ఇయర్కి వాడుకుంటాం.